సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు బస్సు ప్రమాదానికి కూటమి సర్కారు వైఫల్యమే కారణమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బెల్ట్ షాప్లో మద్యం తాగి ప్రమాదానికి కారణమయ్యాడని మండిపడ్డారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రమాదం వెనక కారణాలు విశ్లేషిస్తే కళ్ళు బైర్లు గమ్మేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బస్సు యాజమాన్యాల బాధ్యత తీసుకున్నా, ఇంకొకరు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యతగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో మద్యం సేవించి వెళ్ళడమే. అంటే పగలు లేదు, రాత్రి లేదు, వారం లేదు, వద్యం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది, అంతమంది కుటుంబాలను గోడుగోడు అనిపించింది. కనీసం ఆ ప్రభుత్వం దాని గురించి అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు చెప్పినా సరే మాది ఈరోజు ఆ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నడిపేవాళ్ళు ఎవరు? అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం? నకిలీ మద్యం బయటపడినప్పటి నుంచి మీరు బెల్ట్ షాపుల మీద ఎందుకు రైడ్ చేయడం లేదు, బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ బెల్ట్ షాపులోనే నకిలీ మద్యం అమ్ముతున్నాయి, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు బయటకు రావాలంటే పాపం ఇబ్బందులు గురేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అంటే ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.